వంగవీటి మోహన రంగ అనేది ఒక పేరు కాదు, ఒక చరిత్ర. ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎలా మారాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో విజయవాడ లాంటి ఒక ప్రాంతం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 23 జిల్లాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వంగవీటి మోహన రంగ అనే పేరు వినబడితే రోమాలు నిక్కబొడుచుకునేటటువంటి స్థాయికి ఆయన ఎలా వెళ్ళాడు అనేది అనేక సినిమాల ద్వారా మనకు తెలుసు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా 2 విషయాలు ఆయన ద్వారా మీకు గుర్తు చేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఎంత గొప్పోడైనా చనిపోక తప్పదని, ఎంత కోటీశ్వరుడైనా ఆఖరికి మిగిలేదు 6 అడుగులు గొయ్యేనని. అటువంటి పరిస్థితుల్లో పేద ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తోటి నాయకులు వచ్చి రోడ్డు మీద నిరాహార దీక్ష వద్దు, ఇంట్లో చేద్దాం, పకడ్బందీ అయినటువంటి సెక్యూరిటీ మధ్య చేద్దాం, ఇక్కడ కుట్ర జరుగుతూ ఉంది, మిమ్మల్ని చంపబోతా ఉంది ప్రభుత్వం అని చెప్పి తన సహచర నాయకులు చెప్పినా సరే ప్రాణాలు సైతం, అంటే తను చనిపోతాడని తెలిసి కూడా పేద ప్రజల కోసం ప్రాణాలు వదిలినటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగ గారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అలాంటి నాయకుడు మరొకటి పుడతాడని అనుకోను కూడా. ఎందుకంటే ఒక విద్యార్థుల కోసం, యువత కోసం, మహిళల కోసం, రిక్షా కార్మికుల కోసం, ఆటో కార్మికుల కోసం, ట్యాక్సీ కార్మికుల కోసం, లారీ కార్మికుల కోసం, ఇలా రంగం ఏదైనప్పటికీ కూడా ఎవరికి ఆపద వచ్చిందన్నా సరే అండగా నిలబడేది మాత్రం రంగ అనే పేరు. అప్పట్లో మనకి ఈ గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఆ రోజుల్లో ఒక లారీ మన తెలుగు ప్రాంతం దాటి ఒరిస్సా ప్రాంతానికో, బీహార్ ప్రాంతంకో, నార్త్ ఇండియా ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, మన లారీ డ్రైవర్లు కానీ కొట్టేసే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఉన్నట్టు నేషనల్ పర్మిట్లా కాకుండా ప్రతి లారీ మీద ఒక పేరు రాసుకునేవారు. ఆ పేరే విఎంఆర్, అంటే వంగవీటి మోహన రంగ. ఆయన తాలూకా లారీ అంటే రాష్ట్రాల బోర్డర్లు దాటిని ముట్టుకోవడానికి భయపడేవారు. ముఖ్యమంత్రులైనా, సినిమా తారలైనా, రాజకీయ పార్టీలైనా ప్రజా బలంతో ప్రజల అభిష్టానికి, ప్రజల కోరికల్ని, ప్రజల కోసం ఉద్యమాలు చేసి ఎంతటి వారినైనా సరే కిందకి తీసుకొస్తూ ప్రజలకి న్యాయం చేయడం కోసం మాత్రమే పరితపించాడు, పనిచేశాడు. ఈ రోజు నిజమైనటువంటి కీర్తి శేషులుగా ఉన్నటువంటి వంగవీటి మోహన రంగ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, రంగా గారంటే ఓ కులానికో, ఓ మతానికో, పార్టీకో కాదు, తాడిత పీడిత కార్మిక కర్షక భేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా రంగా గారు దైవ సమానులే. నేను అడుగుతున్నా, ఆ రంగా గారు కొడుకుని మీ పార్టీలో పెట్టుకున్నారే, రంగా గారు కొడుకుని ప్రచారాలకు వాడుకున్నారే, మీరు వచ్చి 18 నెలల కాలం అవుతుంది, ఆ రంగా గారి కొడుకు ఒక ఎమ్మెల్సీ మంత్రిని చేద్దాం ఉద్దేశం లేదా మీకు? రంగా గారి కొడుకు ఎలాగా అడగడు, కనీసం పవన్ కళ్యాణ్కి ఏమో ఏ ప్రాధాన్యత లేదు, రంగా గారి కొడుకు కూడా ఒక నామినేట్ పదవి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అంటే ఈ రోజుకి కూడా రంగా గారి అభిమానుల్ని వాడుకోవడం, మోసం చేయడమే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అందరికీ మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి నేను కోరుతాను. లేని పక్షంలో ప్రజలు మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారని కూడా